హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఉచిత బియ్యం గురించి ఒక టాపిక్ మాట్లాడదలుచుకున్నాను. కాకినాడ పోర్టులోను రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని ప్రభుత్వం దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వం మనకి ఉచితంగా బియ్యం ఇస్తుంది. దాన్ని మనం కేవలం రూ. 10 ఆశతోనూ డీలర్లకు అమ్మేస్తున్నాము. డీలర్లు తీసుకెళ్ళి స్మగ్లర్స్కి అమ్ముతున్నాడు. స్మగ్లర్స్ దాన్ని ఎక్స్పోర్ట్ చేసి వేల కోట్లు సంపాదిస్తున్నాడు. ప్రభుత్వం మనకి రూ. 43 చొప్పున కొని మనకి ఊరికినేస్తుంటే దాన్ని మనం ఉపయోగించుకోకుండా దాన్ని వేరే మార్గంలో దాన్ని మనం తరలిస్తున్నాము. మీకు ఇష్టం లేకపోతే వండుకోవడం కానీ, తినడానికి ఇష్టం లేకపోయినా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, కొన్ని అనాథాశ్రమాలు ఉన్నాయి. వాళ్ళకి ఇస్తే వాళ్ళు వండి అన్నదానాలు చేస్తారు. దీన్ని అరికట్టాలంటే మనం ఈ డీలర్లకి ఇవ్వగానే ఉంటే స్మగ్లింగ్ని కొంతవరకు అరికట్టగలుగుతాం. దీనివల్ల ప్రభుత్వం నష్టపోతుంది. ప్రభుత్వం అంటే మనం నష్టపోతున్నాము. కేవలం మనం అశ్రద్ధ వల్ల, స్వార్థం వల్ల స్మగ్లర్స్ బాగుపడుతున్నారు. రైతులకి గిట్టుబాటు ధర లేదని ఎంతో బాధపడుతున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఏది న్యాయమో ఏది అన్యాయమో మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి.